ఒకటి మీరు రాజా సింగ్ గారు చేసినటువంటి అభియోగాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. రెండు, కిషన్ రెడ్డి గారైనా, బండి సంజయ్ గారైనా, రఘునందన్ రావు గారైనా, కొండ విశ్వేశ్వరరెడ్డి గారైనా, డికే అరుణ గారైనా, ఇప్పుడున్నటువంటి ఎంపీలందరూ కూడా మరి తెలంగాణ ప్రజలు ఈరోజు 8 మంది ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపించారు. సగం మీరేమంటారు? రానున్న రోజులలో ఆల్రెడీ తెలంగాణ ప్రజలు మా వైపు చూస్తారు, మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకురావాలనుకుంటారు అని చెప్పి మీరేమో ఇక్కడ ముచ్చట చెప్తారు. మరి అదే నిజమైతే 8 మంది ఎంపీలు ఇచ్చినటువంటి తెలంగాణ బీజేపీ వాళ్ళకి 8 మందిని గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఇవాళ మీలో ఒక్కరిని కూడా నరేంద్ర మోడీ గారికి మీ మీద ఎంత గౌరవం ఉంది, ఈ ఓట్ల మీద ఎంత గౌరవం ఉంది, ఇచ్చిన 8 మంది మీద ఎంత గౌరవం ఉంది, ఇచ్చినటువంటి తెలంగాణలో వీళ్ళకి ఇన్ని ఓట్లు వేసి ఎంత గౌరవం ఉందో మనకు క్లియర్గా కనపడుతుంది. అలా మీ 8 మంది కూడా రాజా సింగ్ గారు చెప్పినట్టు నిజమేనేమో అనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ బీజేపీ నాయకులు పర్సేల్లో ఉర్రేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీలో ఏ ఒక్కరిని కూడా ఈరోజు విదేశాలకు పంపించినటువంటి టీంలో కూడా పెట్టలేదు నరేంద్ర మోడీ గారు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణదేవరాయలు కనపడతాడు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పురంధేశ్వరి కనపడుతుంది. కానీ మరి మన దగ్గర చదువు రాదనుకుండా 4 ముక్కలు ఈడ మీరే గల్లీలో మాట్లాడతారు, మీ స్థాయికి మీరు నేషనల్ లెవెల్ కాదనుకుండా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్సు, యోజన విభాగానికి భారతదేశానికి అధ్యక్షత వహించినటువంటి కిషన్ రెడ్డి గారు, ఆయనతో పాటు నెంబర్ 1 జర్నలిస్టు, నెంబర్ 1 వకీలు, ఏ అంశాన్నైనా దడదడదలాడిచ్చేటువంటి వ్యక్తి రఘునందన్ రావు గారు ఉన్నారు. ఇక అంతర్జాతీయ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడే కాదు, ఇంటలెక్చువల్, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ అన్నీ జబర్దస్త్గా మాట్లాడే మా కొండ విశ్వేశ్వరరెడ్డి అని ఉన్నాడు. మరి వీళ్ళందరినీ ఎందుకు విస్మరించినట్టు అని అడుగుతున్నాం. నిజంగానే మీరు కూడా పోయి చెప్పేది ఉంటుంది కదా, ఇక్కడ చెప్తున్నారు కదా. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి వాళ్ళు వచ్చి 1971 ముందు, ఇప్పటి నుంచి 1971 నుంచి మొదలుపెట్టినా 47 నుంచా? ఇంత చరిత్ర తెలిసిన మీరు ఈ గల్లీలో మాట్లాడితే ఏమర్థం? నేను రాజా సింగ్ గారు మాట్లాడిన దాన్ని డెఫినెట్గా మీరు కౌంటర్ ఇవ్వకపోవడం ఒకటి. అసలు రాజా సింగ్ గారు మాట్లాడినప్పుడు మీరు డెఫినెట్గా ఖండిస్తుర్రా? మరి నిజంగానే కవిత గారు కూడా చెప్పారు ఏమని, ఢిల్లీలో నేను జైల్లో ఉన్నప్పుడు మంతనాలు జరిగినాయని. దాన్ని దీన్ని అన్ని పోల్చి చూసి మీ 8 మంది ఎంపీలను గెలిపించిన విధానాన్ని చూసి మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను అన్నిటి డాట్లు కనెక్ట్ చేస్తే ఇలా తెలంగాణ ప్రజలకు ఏమర్థమవుతుంది? పెద్ద గూడు పుటారం నడుస్తుంది. ఎవరికి వ్యతిరేకంగా? కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత ప్రజాపాలన కోసం తెచ్చుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తుంటే ఓర్వలేక ఈ అంత గూడు పుటారం ఇదంతా. ఇక్కడ కాంగ్రెస్ గెలవంగానే ఇక్కడ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా రావద్దు తెలంగాణలో. పార్లమెంటుకు మీరు ముగ్గురు కలిసి ఫైట్ చేస్తే కాంగ్రెస్కి 10, 12, 13 సీట్లు వస్తాయి. మీ ఇద్దరు ఎటు కాకుండా అయిపోతామని చెప్పి వీళ్ళు కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లను సరిగ్గా పెట్టకుండా వాళ్ళ ఓట్లన్నీ కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఈరోజు రాజా సింగ్ చెప్పిన మాటలలో తేట తెల్లం అయిపోయింది. ఒక్క సీటు కూడా రాదా బీఆర్ఎస్కు పార్లమెంట్లో? అంటే అర్థమైంది అయితే ఏమంటారు, ఆర్గన్ డొనేషన్స్, అదేదో అవయదానం చేసినట్టు వీళ్ళు మేము పోతే పోయినాం కానీ మా మిగిలిన అవయాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని బతికిద్దామని 8 మందిని బతికించినట్టయితే పిచ్చ క్లారిటీ వచ్చింది మనకు. దాంతోపాటు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇప్పుడు నెక్స్ట్ ఏందో చెప్పండి ప్లాన్? విలీనమా, సేలా, ఏందో? ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఒకసారి ప్రెస్ మీట్ కలిసి పెడతారా, విడివిడిగా పెడతారా? పెట్టి చెప్పాలని కోరుకుంటున్నాం.
నిన్న ఒక పేపర్, ఇక మీకు తెలియదు, తెలంగాణలో కడపత్రం అంటే అందరికీ తెలుసు. ఆ పేపర్లో హెడ్లైన్స్ వల్ల పోనీ ఆ లోపల ఎక్కడన్నా ఏదో మజాకు రాసుకుంటే రాసుకోవచ్చు. దాంట్లో ఆ పేపర్లో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి 44 సార్లు పోయిర్రు, ఇక ఊకే ఆ విమానాలు కమర్షియల్ ఎయిర్లైన్స్ ఎక్కి దిగాలంటే చేత కావట్లేదట, కొత్త విమానం కొనుక్కోవాలనుకుంటుండో అనుకొని ఒక కమిటీ వేసిరని మరి ఏ చిల్లర వల్లర జర్నలిస్ట్ రాసిండో, మరి దానికంత ప్రాధాన్యం ఇచ్చి ఆ కడపత్రం ముందు పేపర్లు ఎందుకు వేసిందో నాకు తెలిసి ఇక్కడ ఉన్న జర్నలిస్టులకు ఎవరికి తెలిసి ఉండదు ఐటమ్. ఎందుకంటే అదేమన్నా ఉంటే కమిటీ వేసినా విమానం కొనాలన్నా ఇలా మనకున్న ఆర్థిక పరిస్థితులకు ఏం చేయాలనేది అందరికి తెలుసు. మనం ఇవాళ సన్నబియ్యం దింపినికే, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టనికే, ఇవాళ ఇందిరమ్మ ఇల్లులు ఇయ్యనికే ఎంత ఆర్థిక క్షోభ ఉంది మనం అందరం గమని. ఈ సమయంలో 150 కోట్లు పెట్టి విమానం కొనుక్కోవాలంటే అది ఒక్కల వల్లనే సాధ్యమైంది, బీఆర్ఎస్ పార్టీ వల్ల అయితే. ఒకవేళ మా బాధ చూసి వాళ్ళు కూడా 44 సార్లు పోతుండు ముఖ్యమంత్రి కదా, మరి ఆయనకి ఏమన్నా స్పాన్సర్ చేయాలనుకుంటే వాళ్ళు ఎలక్ట్రాల్ బాండ్స్లోకి వెళ్ళి మాస్తు దండుకూరు 10 ఏళ్లలో బ్రహ్మాండమైన పైసలే అందులోకెళ్ళి విమానం కొనితే ప్రభుత్వానికి కొనిలేదు. అంత దోసుకుంది ప్రభుత్వం పైసలే కదా. మీకు అటువంటిది ఏమన్నా కార్యాచరణ ఉండి ఈ రాష్ట్రానికి నిజంగానే ఈ రాష్ట్రం నుంచి ఎవరైనా నాయకులు అప్పుడప్పుడు మీరు కూడా వాడుకోవచ్చు, లేదా ఎవరైనా వాడుకోవచ్చు, మరి మీరే కొనియే రాదండి. ఎందుకంటే దోసుకున్న పైసలు ఎక్కడ పెట్టుకుంటారో తెలియక మీరు విదేశాలకు పోయి జూన్ 2వ తారీఖు సభ కోసం డల్లాస్లో ఒక ఆయన చెప్తుండే ఇందాక ఫోన్లో 25 మంది ఎమ్మెల్యేలు పోయి జన సమీకరణ చేస్తున్నట్టాడ. నేను చెప్పిన ఎలాన్ మాస్క్ రాస్తే ఉత్తరం అక్కడ ఆర్గనైజర్లు అందరూ వేసుకపోతారని, ఎక్కడి నుంచి వచ్చిన ఈ మనీ లాండరింగ్ కింద. ఇప్పుడు అసలు ఎలాన్ మాస్క్ సొంత కంపెనీ పెట్టుకుని ఎక్స్ అని తెలుసు కదా, ట్విట్టర్ ఎక్స్ అయింది, దాంట్లో ఎలాన్ మాస్క్ పెట్టి సార్ ఇక్కడ దల్లాస్లో మొత్తం మనీ లాండరింగ్ నడుస్తుందని పెడితే అందరూ వేసుకోపోతారు వచ్చి. నేను ఒకటే చెప్తున్నా, మన దోసుకున్న డబ్బు ఎటుపోయిందో మీరు ఒకసారి పేపర్ చదివితే తెలుసు. ఒక ఆయన డల్లాస్ పోయి 5,000 మంది సభ పెట్టి మొత్తం అమెరికా అంటే ఎంత పెద్దగా ఉంటుందో తెలుసు కదా, మన భారతదేశానికి 10 అంతలు ఉంటుంది. అన్ని ఊర్లలోకి వెళ్ళి జన సమీకరణ చేస్తున్నట్ట. మరి జన సమీకరణ అయితే బస్సులు అయితే రాలేరు, వచ్చిన జనం విమానాలలో రావాలి.